హలో అండి, అందరు బాగున్నారా? గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. వాట్ హ్యాపెండ్? మొత్తం అంతా సైలెంట్గా ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ మొత్తం. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఎస్. సో ఈ రోజు కూడా మనము మన టాపిక్లో నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఎస్, నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఈరోజు కూడా మనము ఏం చేద్దాము అంటే, ఈరోజు ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతూ ఉన్నారు. ఓకే. ఈరోజు కూడా మనము ఏం చేద్దాము అంటే, లాస్ట్ వీక్ ఏదైతే మనము పాలినామియల్స్ ఏదైతే రివిజన్ చేశామో ఆ రివిజన్ని ఈరోజు కంటిన్యూ చేద్దాం. ఓకే. పాలినామియల్స్లో మనము ఏవేవి లాస్ట్ 2 వీక్స్లో నేర్చుకున్నాం మనము. అనోటేషన్ ఆన్ చేస్తున్నాను, అనోటేషన్ ఆన్ ఉంది. మనము లాస్ట్ 2 వీక్స్లో ఏమేమి నేర్చుకున్నాము పాలినామియల్స్లో? ఒక్క నిమిషం. ఎస్. లాస్ట్ 2-3 వీక్స్లో మనము ఏమేమి నేర్చుకున్నాం మనము? ఫస్ట్ x plus y whole square is equal to x square plus 2xy plus y square. అలాగే మనము x minus y whole square minus 2xy plus y square. The next x plus y into x minus y. x plus y into x minus y కి ఏం రాసుకున్నాం మనము? x square minus y square. ఓకే. ఇవి కాకుండా ఇంకా మనం ఏ ఫార్ములాస్ నేర్చుకున్నాము? x plus a, x plus b, x plus a into x plus b, x square plus x into a plus b into ab. Then next x plus y whole cube is equal to x cube plus y cube plus 3xy into x plus y. రైట్. ఈ ఫార్ములాస్ మనము లాస్ట్ 2-3 వీక్స్ నుండి చేస్తూ ఉన్నాం కదా. వీటి బేస్డ్ ఎగ్జాంపుల్సే ఈరోజు మనం ఎక్సర్సైజ్లో కూడా చూద్దాం. ఓకే. ఎస్. ఫస్ట్ మనము లాస్ట్ వీక్లో మనం చేసినట్టు డిఫరెన్స్ ఆఫ్ 2 స్క్వేర్ నుండి స్టార్ట్ చేద్దాం. ఇది ఆల్రెడీ చేసేసాము. ఎక్స్ స్క్వేర్ minus 121. ఇది చేయండి ఇప్పుడు. x square minus 121. 121 కూడా చేసేసాము మనము. దీన్ని చేద్దాం. x square minus 225. x square minus 225కి చేయండి మీరు. ఎస్. x square minus 225కి చేయండి. x square minus x square is equal to 225
x is equal to root of 225 root of 225 is equal to ఓకే. ఈ ఆన్సర్ కరెక్టేనా? ఎంతమంది ఆన్సర్ కరెక్ట్ అంటారు? ఈ ఆన్సర్ ఎంతమంది కరెక్ట్ అంటారు చెప్పండి. ఇక్కడ పక్కన చెప్పండి, ఎంతమంది కరెక్ట్ అంటారో మీరు ఈ ఆన్సర్. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారు? మనకి ఇక్కడ క్వశ్చన్ డిఫరెన్స్ ఆఫ్ టూ స్క్వేర్స్. ఇగో ఇక్కడ ఎవరో రాశారు చూడండి, డిఫరెన్స్ ఆఫ్ టూ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 225, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 225, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15 అని రాసేసారు. ఇది మన క్వశ్చన్ ఏంటి? డిఫరెన్స్ ఆఫ్ టూ స్క్వేర్స్. ఇది క్వశ్చన్ మనకి. ఇది క్వశ్చన్ ఉన్నప్పుడు మన ఆన్సర్ ఏది ఉండాలి? ఇక్కడ మీకు ఒక సమ్ చెప్తే దాని తర్వాత అన్ని కరెక్ట్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ సమ్ మటుకు డెఫినెట్గా తప్పే చేస్తూ అంటారు మీరు కదా. మన క్వశ్చన్ ఏంటి? ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ స్క్వేర్స్ అని ఇచ్చారు. డిఫరెన్స్ ఆఫ్ స్క్వేర్స్ అన్నప్పుడు మనం ఏం చేయాలి? అసలు ఫస్ట్ ఇది ఏ స్క్వేర్ డిఫరెన్స్ ఆఫ్ స్క్వేర్స్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని మనం ఎలా రాసుకుంటాం? మనము ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అని రాసుకుంటాం మనము, రైట్. ఇక్కడ ఏ ఎంత? మనకి ఏ స్క్వేర్ ఎంత? ఎక్స్ స్క్వేర్. సో ఏ ఎంత? ఎక్స్. అలాగే బి స్క్వేర్ ఎంత ఇచ్చారు? 225. బి స్క్వేర్ 225 అయినప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 15, రైట్. సో ఇక్కడ మనకి అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? ఏ మైనస్ బి అంటే ఎక్స్ మైనస్ 15 ఇంటూ ఎక్స్ ప్లస్ 15. ఇది మన ఆన్సర్. చూద్దాం ఇక్కడ మన ఆన్సర్ కరెక్ట్ అవునా తప్ప. ఇక్కడ లేదు దాని ఇది, కాకపోతే ఇది చూడండి, ఎక్స్ ప్లస్ 11 ఇంటూ ఎక్స్ మైనస్ 11. అలాగే మన దీనికి ఎక్స్ మైనస్ 15 ఇంటూ ఎక్స్ ప్లస్ 15. ఓకే, దెన్ నెక్స్ట్ వేరే సమ్ ఇది చేసినట్టున్నాం లాస్ట్ టైము. ఓ ఇన్నే ఉన్నాయి ఇంకా దీంట్లో అయితే. ఆల్ వీ హ్యావ్ డన్. నెక్స్ట్ దీంట్లో చూద్దాం. డిఫరెన్స్ ఆఫ్ టూ స్క్వేర్స్ విత్ కామన్ ఫ్యాక్టర్. ఇక్కడ ఈ సినారియో చూడండి, డిఫరెన్స్ ఆఫ్ టూ స్క్వేర్స్ అంటున్నారు ఇక్కడ విత్ వన్ కామన్ ఫ్యాక్టర్. మనకి నెక్స్ట్ ఏమి ఇచ్చారు ఇక్కడ? డిఫరెన్స్ ఆఫ్ టూ స్క్వేర్స్. డిఫరెన్స్ ఆఫ్ టూ స్క్వేర్స్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇక్కడ వరకు ఓకే. విత్ వన్ కామన్ ఫ్యాక్టర్. అంటే ఈ సినారియో మనకి ఎలా వస్తుంది? ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఎక్స్ ఈజ్ కామన్ ఇన్ బోత్ దీస్ వేరియబుల్స్ అని చెప్పి తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ సమ్ చూడండి, మీరు ఈ సమ్ తీసుకుంటే కనుక ఇది తీసేయండి. 3x² మైనస్ 300. ఇక్కడ ఏమి ఇచ్చారు వాళ్ళు? 3x² మైనస్ 300. దీనికి ఆన్సర్ రాయండి మీరు. అనోటేషన్ ఆన్ చేస్తున్నాను. అనోటేషన్ ఆనే ఉంది. మీరు ఆన్సర్ రాయండి దీనికి. 3x² మైనస్ 300
ఈరోజు మీకు స్కూల్ హాలిడేనా? క్యాన్ ఎనీవన్ రెస్పాండ్? ఈరోజు మీకు స్కూల్ హాలిడేనా ఈరోజు? ఎస్. 2 days a working day. Okay. Today is a working day. Okay. Good. ఎస్. దీనికి ఆన్సర్ రాయండి. 3x² - 300కి 3x² - 300కి ఆన్సర్ రాయండి మీరు. త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ 300కి మనం ఏం రాయొచ్చు అంటే, ఇక్కడ వాళ్ళు ఏమడిగారు, ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగారు, ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ టూ స్క్వేర్స్ విత్ వన్ కామన్ ఫ్యాక్టర్. సో ఇక్కడ ఒక కామన్ ఫ్యాక్టర్తో పాటు అంటున్నారు. సో ఇక్కడ మనకి 3 ఇచ్చారు, ఇక్కడేమో 300 ఇచ్చారు. సో ఈ రెండు వాల్యూస్ కూడా మనకి ఎవరు ఆన్సర్ రాస్తున్నారు చూడ, ఈ రెండు వాల్యూస్ కూడా మనకి 3 తోటి డివైడ్ అవుతాయి. సో నేను దీన్ని ఎలా రాయొచ్చు అప్పుడు, 3x² మైనస్ ఇక్కడ 1 టైము, ఇక్కడేమో 100 టైం, 3x² - 100. సో ఇప్పుడు మనకి కామన్ ఫ్యాక్టర్, ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ని నేను CF అని రాసుకుంటా. కామన్ ఫ్యాక్టర్ 3. ఓకే. ఇక్కడ మనకి a + b × a - b, a + b × a - b ఫార్ములా దీన్ని ఎలా రాయొచ్చు నేను, x² - 100ని ఎలా రాసుకోవచ్చు మనము, 10² అని రాసుకోవచ్చు. రైట్. x² - 10². సో దీన్ని మనము అప్పుడు x + 10 × x - 10. సో మన ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, 3 × x + 10 × x - 10 అవుతుంది ఇది. ఓకే. 3 × x + 10 × x - 10 ఇది మన ఫైనల్ ఆన్సర్. చూద్దాం ఇక్కడ ఆన్సర్ అదే ఉందా, 3 × x + 10 × x - 10. దెన్ నెక్స్ట్, ఆన్సర్ తీసేసాం. 6x² - 726. ఇక్కడ రాసుకోండి, 6x² - 726. దీనికి కూడా సేమ్, వన్ కామన్ ఫ్యాక్టర్ అండ్ డివిజిబిలిటీ. ఏదైతే క్వశ్చన్ ఉంది, ఏం క్వశ్చన్, డిఫరెన్స్ ఆఫ్ టూ స్క్వేర్స్, వన్ కామన్ ఫ్యాక్టర్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ టూ స్క్వేర్స్. చెప్పండి దీనికి ఆన్సర్ ఏంటో. మీకు అనోటేషన్ ఆన్ ఉంది, సో దీనికి ఆన్సర్ ఏంటో చెప్పండి. ఎస్, ఎవరో ట్రై చేస్తున్నారు. మీ పేరు రాయండి ఇక్కడ, ఎవరైతే ఆన్సర్ రాశారో వాళ్ళ పేరు, ఏ స్కూలు,
ఏ స్కూలు పేరేంటి రాయండి, తర్వాత నేను రబ్ చేస్తాను. మౌనిక ఏపీ రెసిడెన్షియలా? ఓకే. దిస్ ఈస్ రైట్ ఆన్సర్. ఓకే, దీన్ని ఎలా రాసింది మనము ఇక్కడ స్టెప్ బై స్టెప్ రాసుకుందాం. ఓకే, తను రాసింది కదా. సో ఫస్ట్ ఏం చేసాము, ఫస్ట్ దీన్ని 6 × x² మనం 726 డివైడెడ్ బై 6. 61272061660. సో x² 122. అంటే ఇక్కడ మనకి కామన్ ఫ్యాక్టర్ ఎంత వచ్చేసింది, కామన్ ఫ్యాక్టర్ =6 వచ్చింది మనకి. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని a² - b² ఫామ్లోకి రాసుకోవాలి. 6 × x², 121. √121 ఎంత, =11. సో x² - 11, 11². రైట్, x² - 11². దీన్ని మనము ఇక్కడ 6 తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏం రాసుకోవచ్చు, x + 11 × x - 11. హాయ్. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. గుడ్ ఆఫ్టర్నూన్. లేట్గా జాయిన్ ఉన్న వాళ్ళందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడ చూడండి ఆన్సర్ 6 × x + 11 × x - 11. ఓకే, ఏమైంది, ఈరోజు క్లాస్ లేదనుకుని లేట్గా వస్తున్నారు అందరూ క్లాస్కి. ఎవరు అడుగుతున్నారు సార్? 11x² - 539. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 11x² - 539. ఇక్కడ ఎవరో తెలుగులో రాయడానికి ట్రై చేస్తున్నారు ఎవరో. ఎస్, 11x² - 539. సో మీకు ఇలాగ వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టేసుకోండి. మన కామన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో మోస్ట్లీ ఇదే ఉంటుంది. ఈ నెంబర్ ఏదైతే ఇస్తారో ఆ నెంబరే ఉంటుంది, చూసుకోండి అది. సో అప్పుడు మనము ఎలా రాసుకోవచ్చు, ఎస్ ఎవరో రాస్తున్నారు చూడండి, 11 x + 7 11x - 7. వీళ్ళు ఎవరో డైరెక్ట్గా ఆన్సరే రాసేసారు. ఓకే, 11x², దీన్ని 11 కామన్ తీసుకుంటాం ఫస్ట్. x² - 49, ఎందుకంటే 539 డివైడెడ్ బై 11, 11 4s are 44, 9 99, 9s are 99, 0. సో 49 టైమ్స్ పోతుంది ఇది. 49 టైమ్స్ పోతే మనకి ఫస్ట్ స్టెప్ ఏంటి, కామన్ ఫ్యాక్టర్ =11. దెన్ నెక్స్ట్ 11 ఇంటూ ఇది x² - 7, x² - 7². దీన్ని 11x +
7 into x minus 7 అంతే. దిస్ ఈస్ యువర్ ఆన్సర్. రైట్. సో మన నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఈ సినారియో చూద్దాం. ఈ సినారియో ఆల్రెడీ మీరు చేస్తూ ఉన్నారు కాబట్టి సడన్గా ఈ సినారియో చూద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9x ప్లస్ 20. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏమడిగారా? ట్రైనామియల్ విత్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఆఫ్ 1. ట్రైనామియల్ విత్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఆఫ్ 1 ఇట్లా ఇస్తే కనుక మనము డైరెక్ట్గా మనం ఏమనుకోవచ్చు అంటే దిస్ ఈజ్ ఏ ఫ్యాక్టరైజేషన్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇలా క్వశ్చన్ ఇచ్చారంటే మనము దానికి ఏం చేస్తాం, మనము ఆ మిడిల్ టర్మ్ ఏదైతే ఉంటుందో ఆ మిడిల్ టర్మ్ తోటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9x ప్లస్ 20. సో మనకి ఇలాగుంది అంటే మనము ఈ మిడిల్ టర్మ్ని బేస్ కింద తీసుకుని దీని ప్రోడక్ట్, దీన్ని ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ తీసుకుంటాం, దీన్ని మల్టిప్లికేషన్ తీసుకుంటాం. మల్టిప్లికేషన్ తీసుకుంటే కనుక ఇక్కడ ఫ్యాక్టర్స్ ఆఫ్ 20. ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 అంటే చూడండి 1, 20 ఇదొక సినారియో, 2, 10 ఇదొక సినారియో, దెన్ 3, 4 పోతుంది, 4, 5 ఇదొక సినారియో, 5 పోతుంది, 4, 5 ఉంది, 6, 7, 8, 9, 10 ఆల్రెడీ ఉంది, తర్వాత 20 ఆల్రెడీ ఉంది. సో ఈ 6 ఫ్యాక్టర్స్ ఆఫ్ 20. దీంట్లో మనకి ప్లస్ 9x వచ్చే సినారియో చూడాలి. ఇక్కడ 1, 20 ఉంది, ప్లస్ 9x వస్తుందా? రాదు. ఇక్కడ 1, 2, 10 ఉంది, ప్లస్ 9x వస్తుందా? రాదు. ప్లస్ చేస్తే ఏమో మనకి 12x వస్తుంది, మైనస్ చేస్తే ఏమో మనకి 8x వస్తుంది. ఇక్కడ 4, 5 ఉంది, ప్లస్ చేస్తే ఏమో 9 వస్తుంది, మల్టిప్లై చేస్తే ఏమో 20 వస్తుంది. సో దీన్ని మనము ఎవరో రాస్తున్నారు చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ఎస్. ఇప్పుడు అందరూ ఫామ్లోకి వచ్చినట్టున్నారు. 5 నిమిషాలు 10 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు మెల్లమెల్లగా అందరు ఫామ్లోకి వస్తున్నారు కదా. x+4 ఇంటూ x+5 ఆన్సర్ ఎంత? దీనికి మనం ఆన్సర్ చూస్తే x+4 ఇంటూ x+5. అది ఎలా వచ్చింది ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు. సో నేను కూడా ఒకసారి దాన్ని ఇక్కడ మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు కౌంట్ చాలా తక్కువ ఉంది స్టూడెంట్స్. ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఏం రాస్తాము? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 4x ప్లస్ 20 అని రాస్తాం. సో ఇక్కడ ఏం తీసుకుంటాం? x ఇంటూ ఎక్స్ ప్లస్ 5 ప్లస్ 4, ఇక్కడ x ప్లస్ 5. సో ఇప్పుడు ఏమవుతుంది? x+5 ఒక వాల్యూ, x+4 ఇంకొక వాల్యూ. సో ఫ్యాక్టర్స్ ఏంటి మనకి? x+5 అండ్ x+4. చూడండి x+5 x+4 మనకు వచ్చేసింది ఇది. దెన్ నెక్స్ట్ ఇంకో ఎక్స్ప్రెషన్, ఇది ట్రై చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 20x ప్లస్ 96. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 20x ప్లస్ 96 దీనికి ట్రై చేయండి. ఫస్ట్ స్టెప్ ఏంటి? మనకి 96కి ఫ్యాక్టర్స్ కావాలి. 96కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 96 ఇదొక సెట్, 2, 48 ఇదొక సెట్, 3,
32, 3, 32 ఇదొక సెట్. దెన్ నెక్స్ట్ 4, 4 2s are 8, 4, 4 and 24, 4 and 24 ఇదొక సెట్. 6 and 16 ఇదొక సెట్. 7, 8, 7 పోదు 8, 8, 8 and 12, 8 and 12 ఇదొక సెట్. 12 into 8 96, 12, 8, 9, 9 పోదు 10 పోదు 11, 12. సో ఇవి ఫ్యాక్టర్స్. దీంట్లో మనకి 20 రావాలి, ఇక్కడ 20 రావాలి. ఇక్కడ 20 వస్తుందా రాదు, ఇక్కడ 20 వస్తుందా రాదు, ఇక్కడ 20 వస్తుందా రాదు, ఇక్కడ 20 వస్తుందా, 16, 6, 22 వస్తుంది. 16 and 16 minus 6, 10 వస్తుంది ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సినారియో 4, 24, 4, 24 ఇక్కడ మనకి 20 వస్తుంది. ఇక్కడ 8, 12 కూడా 20 వస్తుంది. ఈ రెండిట్లలో ఏ సినారియో కరెక్ట్? అప్పుడు మనకి ప్లస్, ఇక్కడ మనము ప్లస్ 12x. ఎందుకుని అంటే ఇక్కడ మన ఫైనల్ అవుట్పుట్ మల్టిప్లై చేస్తే కూడా నాకు ప్లస్ రావాలి, యాడ్ చేస్తే కూడా నాకు ప్లస్ రావాలి. ఇక్కడ నేను 24 - 4 తీసుకుంటే, 24 - 4 తీసుకుంటే అప్పుడు నాకు 20 వస్తుంది. కానీ 24 + 24 ఇంటూ -24 చేస్తే ఎంత వస్తుంది మనకి? -96 వస్తుంది. కానీ నాకు కావాల్సిందంతా +96 రావాలి, రైట్? +20x ప్లస్, ఎస్ ఇక్కడ ఎవరో రాశారు చూడండి ఆల్రెడీ, x + 8. ఇదంతా తుడుపుతున్నాను, 1 minute. మీరు అందరూ ఆన్సర్ కరెక్ట్ రాసేసారు ఆల్రెడీ. మీరు ఆల్రెడీ ఆన్సర్ కరెక్ట్ రాసేసారు. దిస్ ఈస్ x + 8 ఇంటూ x - 8. ఓకే, దీన్ని మనకి అందరి సౌలభ్యం కోసము మనము దీన్ని నీట్గా రాద్దాం. x², అందరి కన్వీనియన్స్ కోసం, సౌలభ్యం కోసం x² + 12x + 8x + 96 అని రాసుకుంటాం. ఓకే, సో అప్పుడు దీన్ని x + 12 + 8 x + 12. ఓకే, అప్పుడు మీకు ఏమొస్తుంది? ఇక్కడ x + 8 ఒక ఫ్యాక్టర్ వస్తుంది, x + 12 ఇంకొక ఫ్యాక్టర్ వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఈస్ x + 8 ఇంటూ x + 12. x + 12 ఇంటూ x + 8. సార్ పెన్ ప్లీజ్. ఓకే, 1 minute. మీరు ఆన్సర్ రాసుకుంటాను అంటే ఓకే, అదర్వైజ్ కూడా పెన్ ఇస్తున్నాను. ఒక నిమిషం. యా, పెన్ ఇచ్చానండి. ఇది తీసేద్దాము. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ట్రై చేయండి. వీటిల్లో 2 మైనస్లు ఉన్నాయి. ఇప్పటి వరకు 2 ప్లస్లు చేశాం కదా, ఇప్పుడు వెరైటీగా 2 మైనస్లు చేద్దాం. x² - 9x - 22, x² - 9x - 22.
x square minus 9x minus 22, x square minus 11x minus 2x minus 22. ఆన్సర్ తప్పు. ఇంకా ఫర్దర్గా రాయొద్దు, మీ ఆన్సర్ తప్పు. మీ ఆన్సర్ తప్పు. నేనే కాదు, మీరు కూడా అప్పుడప్పుడు తప్పు రాస్తారు. రైట్. మీ ఆన్సర్ ఎక్కడ తప్పు చెప్తాను నేను తర్వాత. చూడండి, ఇక్కడ నేను రాస్తున్న పైన చూడండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 9x మైనస్ 22. ఓకే, మనకి 22 ఫ్యాక్టర్స్. 2, 11, 1, 2, 11, 22. ఇవి మన ఫ్యాక్టర్స్. 1, 22, 1, 22 ఒకటి, 2, 11 ఒకటి. ఓకే, సో దీంట్లో మనకు కావాల్సింది -9x కావాలి. -9x నేను ఎలా రాయగలుగుతాను? -11 + 2. ఇక్కడ ఎవరో రాశారు చూడండి, కరెక్ట్ ఆన్సర్. దీన్ని ఎలా రాయొచ్చు మనము? ఎక్స్ స్క్వేర్ మైనస్ 11x + 2x minus 22. ఎస్, మీరు ఇప్పుడు అందరు కరెక్ట్ రాస్తున్నారు. నేను అందరిది ఒక్క నిమిషం యానోటేషన్ ఆఫ్ చేసి, మీరు కరెక్టే రాస్తున్నారు కాబట్టి నేను అంత నీట్గా తుడిపేసి ఇక్కడ మిగతా వాళ్ళ కన్వీనియన్స్ కోసం ఇక్కడ నేను రాస్తాను. ఓకే, ఇక్కడ మనకి చూడండి -11 మనకి ఏంటి అంటే ఆల్ ద టైం రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ప్లస్ చేస్తే నాకు ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, మైనస్ చేస్తే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. చూడండి, ఇక్కడ -11 + 2 = -9. -11 × +2 -22. సో ఇక్కడ నాకు రెండు కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయి. ఎక్స్ స్క్వేర్, దీన్ని ఇప్పుడు ఎలా రాసుకుంటాను నేను? x - 11 + 2, దీన్ని మళ్ళీ x - 11. సో x + 2 × x - 11. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. మీరు ఇందాక ఎవరో రాశారు చూడండి, x - 11. ఇక్కడ చూడండి, -11 + 2 is -9. -11 × 2 -22. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఇంకో సీక్వెన్స్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ఇప్పుడేమో రెండు మైనస్లు చూసాము, ఇప్పుడు ఒక ప్లస్ ఒక మైనస్ చూస్తున్నాం. ఎక్స్ స్క్వేర్ + 8x - 20. ఎక్స్ స్క్వేర్ + 8x - 20. ఇది మన కండిషన్. దీంట్లో ఏంటి? ఫస్ట్ 20 ఉంది మనకి. 20కి ఫ్యాక్టర్స్ కావాలి నాకు. ఓకే, 20కి ఫ్యాక్టర్స్ ఏంటి? 120, 120, 210, 210, 3లో పోదు, 4లో పోతుంది. 4, 5, తర్వాత 5, 6 పోదు, 7 పోదు, 8 పోదు, 9 పోదు, 10 ఆల్రెడీ వచ్చేసింది. సో మనకి ఇవి ఫ్యాక్టర్స్ 1, 2, 4, 5, 10, 20. ఇవి ఫ్యాక్టర్స్. ఓకే, దీంట్లో మనకి కండిషన్ ఏంటి? ఇక్కడ కావాల్సిన కండిషన్ ఏంటి? +8x, కానీ మల్టిప్లై చేస్తే -20 రావాలి. రైట్. సో నేను ఇక్కడ 1 + 20 చేస్తే 21 అవుతుంది, 20 - 1 చేస్తే 19 అవుతుంది. అలాగే ఇక్కడ 5 + 4 9, ఇది కూడా సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ 10 + 2 12 అవుతుంది. 10 - 2 చేస్తే అంత నాకు 8 వస్తుంది. సో అప్పుడు దాన్ని నేను ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ +10x - 2x - 20 అని రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, 10 + 2, 10 - 2 + 8, 10 × -2 -20 వచ్చేసింది కదా మనకి. సో దీన్ని నేను ఎలా రాసుకుంటాను ఇప్పుడు?
x plus 10 minus 2x plus 10 is equal to x minus 2x plus 10. సో ఇప్పుడు చూస్తే చూడండి 10 minus 2 plus 8, 10 into minus 2 minus 20. So my answer is x minus 2 into x plus 10. చూడండి x minus 2 into x plus 10. ఎవరు ఇప్పుడు వచ్చి హాయ్ చెప్తున్నారు? హాయ్ కేజీబీవి సత్తెనపల్లి, హాయ్. ఇక్కడ చూడండి, ఇది ట్రైనోమియల్ విత్ వన్ కామన్ ఫ్యాక్టర్. ఇది ట్రై చేయండి. ట్రైనోమియల్ విత్ వన్ కామన్ ఫ్యాక్టర్ 12, 96, 240. 12x square 96x minus 240. 12x square plus 96x minus 240. ఇంతే కదా వాళ్ళు ఇచ్చింది, ప్లస్ 96x minus 240. సో మనకి కావాల్సింది ఏంటి? ఫ్యాక్టరైజేషన్ విత్ వన్ కామన్ ఫ్యాక్టర్. ఇది వాళ్ళు ఇక్కడ ఇచ్చిన కండిషన్. సో కామన్ ఫ్యాక్టర్, ఇందాకనే నేనేం చెప్పాను, ఇట్లాంటి ఈక్వేషన్స్ ఏదన్నా ఉంటే కనుక ఫస్ట్ ఈ స్టార్టింగ్ నెంబర్ తోటే మీకు ఈక్వేషన్ వస్తుందా లేదా చూసేసుకోండి. ఇక్కడ వచ్చేసింది అంటే డన్. ఇక్కడ చూడండి, ఇక్కడ 12 తీసుకుంటున్నాను. 12x square 12 into 8 96. సో 8x minus 240 అంటే 20. సో మనకి ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది? కామన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 12 వచ్చేసింది. సో ఇక్కడ మనకి కామన్ ఫ్యాక్టర్ని పక్కన పెట్టుకుంటే ఇక్కడ నాకు ఉన్నదేంటి? 8x minus 20. ఇందాక ఇదే ఇక్కడ చేసినట్టున్నాం చూడండి, పైన ఇక్కడే చేసాం, ఇప్పుడే చేసినట్టున్నాం. ప్లస్ 8x minus 20 చూడండి, ప్లస్ 8x minus 20 ప్లస్ 8x minus 20 ప్లస్ 8x minus 2 into x plus 10 వచ్చేసింది మనకి ఇక్కడ ఆన్సర్. ఇప్పుడే చేసాం కాబట్టి x minus 2 into x plus 10 into 12. This is the answer for this. Six x square plus 36x minus 162. 6x square plus 36x. 6x square plus 36x minus 162. ఇంతే కదా వాళ్ళు ఇచ్చింది, minus 162. దీన్ని చూడండి, ఇప్పుడు ఇక్కడ మళ్ళీ 6 తోటి అన్ని వాల్యూస్ పోతాయో లేదో చూడండి. ఫస్ట్ 6x square plus 6 into 6 36 plus 6 minus 162 divided by 6. 6 2s are 12, 4 2 27. సో కామన్ ఫ్యాక్టర్ ఎంత మనకి? కామన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 6. ఈ 6ని పక్కన పెడితే మనకి x square plus 6x minus 27. 6x square plus 6x minus 27. సో ఇక్కడ మనకి ఇప్పుడు 27కి ఏమేమి వస్తాయి? మనకి 27 ఫ్యాక్టర్స్ తీసుకుంటే 1 2 రాదు, 3 వస్తుంది. 3 తర్వాత ఇంకేమొస్తాయి? 3 ఇక్కడ 1, 27. దెన్ నెక్స్ట్ ఇంకోటి ఏమొస్తుంది? 3, 9. ఇవి తప్ప మనకి ఇంకేవి రావు, రైట్? దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? మనకి ఇక్కడ కండిషన్ ఏంటి? యాడ్ చేస్తే 6 రావాలి.
యాడ్ చేస్తే 6 రావాలి, మల్టిప్లై చేస్తే మైనస్ రావాలి. సో దీన్ని మనం ఇప్పుడు ఎలా రాసుకుంటాం? x² ప్లస్ 9x మైనస్ 3x మైనస్ 27. సో ఇక్కడ చూడండి, +9 - 3 +6 వస్తుంది. సో ఇక్కడ దాన్ని ఎలా రాసుకుంటాం? x ప్లస్ 9 మైనస్ 3 x ప్లస్ 9. సో ఇక్కడ ఎలా రాసుకుంటాము? అప్పుడు ఇక్కడ x మైనస్ 3 ఒక వాల్యూ, x ప్లస్ 9 ఇంకొక వాల్యూ, దీని 6. సో మన ఆన్సర్ ఏంటి? 6 ఇంటూ x మైనస్ 3 ఇంటూ x ప్లస్ 9. 6 ఇంటూ x ప్లస్ 9 ఇంటూ x మైనస్ 3. ఇంతే వచ్చిందా మనకు కూడా? x మైనస్ 3 ఇంటూ x ప్లస్ 9. ఇది చూడండి, 10x² ప్లస్ 50x మైనస్ 840. 10x² ప్లస్ 50x మైనస్ 840. 10x² ప్లస్ 50x మైనస్ 840. దీన్ని ఎలా రాసుకుంటాం? మళ్ళీ ఇక్కడ 10 ఉంది, 10 కామన్ ఉంది. సో 10 ముందర పక్కకు తీసేస్తున్నాం. 10x² ప్లస్ 10x ప్లస్ 10x మైనస్ 84. ఓకే, సో ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ 10 అయింది. సో ఇక్కడ x² ప్లస్ 10x మైనస్ 84. ఇంతకీ ఇక్కడ ఎవరో అబ్జర్వ్ చేస్తుంటారు ఆల్రెడీ. సార్ మిడిల్ టర్మ్ x, ప్లీజ్ గివ్ పెన్ సార్. ఎవరో పెన్ అడుగుతున్నారు. ప్లీజ్ గివ్ పెన్ సార్. ఎస్, పెన్ ఇచ్చాను మీకు. x² ప్లస్ 10x x² ప్లస్ 10x మైనస్ 84. x² ప్లస్ 10x మైనస్ 84 అయితే ఇక్కడ పెన్ ఇచ్చానా మీకు? పెన్ ఇచ్చాను మీకు. x² ప్లస్ 10x. సో ఇక్కడ మనకి 84. ఓకే, మెన్షన్ చేసింది ఎవరు? పక్కన పేరు రాయండి. ఈ 5x రాసిన వాళ్ళ పేరు రాయండి. ఎవరు అటెంటివ్గా ఉన్నారో చూస్తున్నాను నేను. తక్కువ మంది ఉన్నారు కదా అని ఎవరన్నా క్లాస్ వింటున్నారా లేదా అని కూడా డౌట్ వస్తాను నాకు. పేరేంటి? ఓ ఇందాక నువ్వేనమ్మా? APRS నందిని సార్. ఓకే, సూపర్. సో మీరు ఇంకా అటెంటివ్గానే ఉన్నారు నేను చేసే తప్పుల్ని. Middle term 5x is 5x only. Yes, madam. On, madam. Just I am trying to check how many are attentive in the class. One more example. Yes, ఇది అయిపోయిన తర్వాత వన్ మోర్ ఎగ్జాంపుల్ ఉంటుంది, అది కూడా చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి మీకు 5x వస్తుంది. సో ఇక్కడ వచ్చి 5x వస్తుంది మీకు. 5x వస్తే ఇక్కడ మనకి 84 అంటే కనుక 1,84 ఒక సినారియో, 2,42 ఒక సినారియో, 3
త్రీ పోతుందా, 3 2s are 6, 3 2s are 6, 3 8s are 28, 28. ఓకే, 4 టైమ్స్ పోతుంది, 4 పోతుంది. 5 పోతుందా, 5 పోదు. 6 6 6 12s are కదా, 12 6 are 72, 13 6 are 14, 6 14 వస్తుంది. దెన్ నెక్స్ట్ 7 7 12 టైమ్స్ వస్తుంది. 8 పోదు, 9 పోదు, 10 పోదు, 11 పోదు, 12 ఆల్రెడీ వచ్చింది, 14 వచ్చింది, 21 వచ్చింది, అన్నీ వచ్చేసాయి. నాకు కావాల్సింది ఏంటి, +5x. ఇక్కడ +5x -84. నాకు ఇక్కడ ఉన్న వాల్యూస్ ఇక్కడ చూడండి, 14 16 20 7 అండ్ 12 5 వస్తుంది. సో ఇక్కడ నేను ఈ వాల్యూస్ని ఎలా రాసుకోవచ్చు అంటే, x² + 12x -7x -84 is equal to x plus 12 -7 x plus 12. సో మనకి ఫైనల్గా 10 ఇంటూ x plus 12 into x minus 7. This is your answer. X plus 12 into x minus 7. 12 into x plus 12 into x minus 7. 4x² plus 24x minus 160. 4x² plus 4x² plus 24x minus 160. 4x² plus 24x minus 160. దీన్ని మళ్ళీ సేమ్ 4 కామన్ చేసేస్తే మనకి, ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనము కామన్ ఫ్యాక్టర్తో చేస్తున్నాం. x² ప్లస్ 6x మైనస్ 40, అంతే కదా, 40 ఎస్. సో దీన్ని 40 అంటే ఏమొస్తుంది మనకి, 1 40 ఒకటి వస్తుంది, 2 20 ఒకటి వస్తుంది, 3 పోదు, 4 పోతుంది, 4 10 ఒకటి వస్తుంది, 5 8 ఒకటి వస్తుంది, 6 పోదు, 7 పోదు, 8 5 వచ్చింది ఆల్రెడీ, 9 10 వచ్చింది, 20 వచ్చింది. సో మనకి 5 8 10 4 2 20 140 ఇవి కాంబినేషన్స్ ఉన్నాయి. మనకు కావాల్సింది ఎంత, ఇక్కడ +6x మనకు కావాల్సింది. +6x అంటే ఎలా రాసుకోవచ్చు మనం, 4 ఇంటూ x² ప్లస్, ఈ 4 ఇంటూని ముందు పక్కన పెట్టేద్దాం, x² ప్లస్ 10x -4x -40 అని రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు x plus 10 minus 4 x plus 10 is equal to x minus 4 ఒక వాల్యూ, x plus 10 ఒక వాల్యూ, దెన్ నెక్స్ట్ ఇక్కడ 4 ఈజ్ అవర్ ఆన్సర్. 4 into x plus 10 into x minus 4. Please, sir, pen please you. Okay, 1 minute. ఎస్, పెన్ ఇచ్చాను తీసుకోండి. షో ఆన్సర్ సార్, ఇగో ఆన్సర్, ఇగో 4 into x plus 10 into x minus 4. ఇదే మనకు కూడా వచ్చింది. ఎక్స్ప్లెనేషన్ ప్రాసెస్ సారా, ప్లీజ్ ఎక్స్ట్రా ఎగ్జాంపుల్, ప్లీజ్ ఎక్స్ట్రా ఎగ్జాంపుల్ సార్. షో ఆన్సర్ సార్, స్క్రోల్ డౌన్ సార్.
రకరకాల సమస్యలు అడుగుతున్నారు మీరు. షో ఆన్సర్ సార్, ఎక్స్ప్లెనేషన్ ప్రాసెస్ సార్. ద నెక్స్ట్ స్టాటిస్టిక్స్ సార్. స్టాటిస్టిక్స్ ఎగ్జామ్కి ఉంది. ఓకే. ఓకే, నేను ఒకసారి మాట్లాడి నేను ఆ, మన ఆ, మన ఫర్దర్ క్లాస్ ఏదన్నా ఉంటే దాంట్లో నేను మీకు చెప్తాను దాని గురించి. ఓకే, అది మాకు ఇచ్చిన సిలబస్లో ఉందో లేదో నేను ఒకసారి చూస్తాను స్టాటిస్టిక్స్. ఓకే, దాని ప్రకారము నేను మీకు చెప్తాను. దీంట్లోనే మనము ఇంకో ఎగ్జాంపుల్కి వెళ్దాము. ఓకే, మాకు ఒక పర్టికులర్ సిలబస్ ఇచ్చారు. ఆ సిలబస్కి తగ్గట్టు మేము క్లాసెస్ తీసుకుంటూ ఉన్నాము. ఒకసారి చూస్తాను నేను ఆ సిలబస్. ఓకే, ఈ ప్రాబ్లం చేయండి. ట్రైనామియల్ విత్ ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 1. ఈ పర్టికులర్ సినారియో చూడండి, ఇది a+b ఇంటూ ఈ ఈ పర్టికులర్ సినారియోలో ఉంది. ఇది ఈ పర్టికులర్ 24x² ప్లస్ 60x ప్లస్ 24x² ప్లస్ 60x ప్లస్ 24. ఇది ఏ పర్టికులర్ కాంబినేషన్లో మనకు ఉంది అంటే చూడండి, ట్రైనామియల్ విత్ x² కోషంట్ ఆఫ్ గ్రేటర్ దాన్ 1. ఇలాంటి సినారియో ఏదైనా ఇచ్చారు అంటే మనకి అది x+a ఇంటూ x+b ఫామ్లో ఉన్నట్టు. ఓకే, ఈ పర్టికులర్ ఫామ్ని మీరు ఆన్సర్ చూడండి, ఈ పర్టికులర్ ఫామ్లోకి వస్తుంది మీకు. 6x ప్లస్ 12 ప్లస్ 4x ప్లస్ 2. దీన్ని ఎట్లా 6x ప్లస్ 12 ప్లస్ 4x ప్లస్ 2. ఈ పర్టికులర్ దిస్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్. సార్ ఎలాగొస్తుంది సార్ అని అడుగుతారు మీరు, రైట్? సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఎక్స్ వాల్యూ ఏదైతే ఉందో ఆ ఎక్స్ వాల్యూని మనం ఐడెంటిఫై చేయాలి. దాని తర్వాత ఏబి వాల్యూ ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో దీన్ని కూడా మనం డైరెక్ట్గా ఈ పర్టికులర్ ఫామ్లో కూడా చేస్తే కూడా ఈ పర్టికులర్ ఫామే వస్తుంది మనకి ఫైనల్గా. 24x² 24x² మనము లేకపోతే ఇట్లాగే రాయండి మీరు. 24 ఇంటూ 24 ఎంత అవుతుంది మీకు? 596. దీనికంటే బెటర్ ఎలా రాయొచ్చు అంటే దీన్ని 6 ఇంటూ 4x² ప్లస్ 10x ప్లస్ 10x ప్లస్ 4 అని చెప్పి కూడా రాసుకోవచ్చు మనం దీన్ని.
ఓకే, అప్పుడు దీన్ని 6 × 4x², 16 వస్తుంది కదా మనకి. 16 వస్తే కనుక అప్పుడు మనం దీన్ని 4x² ప్లస్ 8x ప్లస్ 2x, 8x ప్లస్ 2x ప్లస్ 8x ప్లస్ 2x ప్లస్ 4 అని రాసుకోవాలి. ఇట్లాగా 6 ఇంటూ ఈ 6ని ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని పక్కన పెడదాం, లేదంటే దీన్ని 4x దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 4x ఇంటూ x ప్లస్ 2, దెన్ నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ x ప్లస్ 2 అని రాసుకున్నాం. ఓకే, దీన్ని ఫైనల్గా 4x ప్లస్ 2 x ప్లస్ 2 x ప్లస్ 2 ప్లస్ 4x ప్లస్ 2 ఇంటూ 6 ఇలా కూడా రాసుకోవచ్చు దీన్ని. లేదంటే కనుక మీకు ఈ ఆన్సర్లో ఉంటే ఈ ఆన్సర్ని మీరు చూస్ చేసుకోండి. లేదు అంటే కనుక మీకు పైన ఆన్సర్ ఉంది అంటే ఒక నిమిషం, నెక్స్ట్ ఐ గో టు నెక్స్ట్ పేజ్, 1 minute. మనకి ఇక్కడ వరకు వచ్చింది కదా ఆన్సర్, 6 × x+2 × 4x+2. దీన్ని కావాలంటే కనుక మనము 6x+12 అని రాసుకోండి మీరు. దెన్ నెక్స్ట్ 4x+2 అని చెప్పి కూడా రాసుకోండి. సో మీకు ఆన్సర్ ఇలాగుంటే కనుక ఈ ఆన్సర్ చూస్ చేసుకోండి. లేదు అంటే కనుక ఈ ఆన్సర్, వాళ్ళు ఈ ఆన్సర్ ఇస్తే ఈ ఆన్సర్ చూస్ చేసుకోండి మీరు. సో మల్టిపుల్ చాయిస్లో మీకు ఏ ఆన్సర్ ఇచ్చారు అన్న దాన్ని బట్టి మీరు మీ ఆన్సర్ని చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఓకేనా అండి అందరికీ? అయితే మళ్ళీ అగైన్ విల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్. ఓకే, బాయ్ ఎవ్రీవన్. అప్పుడు మళ్ళీ మనము మన నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. ఓకే.